హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయే రెసిపీ గోరుచిక్కుడుకాయ కొబ్బరి. గోరుచిక్కుడుకాయ కొబ్బరితో తయారు విధానానికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయలు ఇవి పావు కేజీకి ఎక్కువ, అర కేజీ తక్కువ. అర కేజీలో తీసి పక్కన పెట్టాను కొన్ని. ఆనియన్, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, 3 పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఈ మీకు రుచి సరిపడినటువంటి సాల్ట్ అనేది వేసుకోండి, అంత వేయను, నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను, రుచికి సరిపడినంత ఆయిల్ మీరు కూడా వేసుకోండి. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసి వేయించుకోవాలి. రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు, ఒక 2 డబ్బాలు కరివేపాకు, కడిగి పెట్టుకున్నా. ఈ చిక్కుడుకాయలోకి సాల్ట్, పసుపు, ఇప్పుడు మూత పెట్టుకున్నాను ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత. ఇదిగోండి ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది, మగ్గిపోయింది. నెక్స్ట్ నేను కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి పట్టుకున్నాను, వేసి కలుపుకుంటున్నాను. కూరంతా కలిసే వరకు కలయి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి కర్రీ ఏ విధంగా వచ్చిందో. ఫైనల్గా మనం వేసుకునేది కొత్తిమీర. చూసారు కదండి కర్రీ ఏ విధంగా వచ్చిందో. చాలా కలర్ఫుల్గా డెలిషియస్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో. సో నా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Click the bell icon. Thank you.